ఈ పవన్ కళ్యాణ్ అంటాడు హిందువులందరూ మేలుకోవాలి, అక్కడున్న పూజారులు తిరుమలలో ఉన్న పూజారులను కూడా దీని ఇన్వాల్వ్ చేశాడు. పూజారులు ఏం చేస్తున్నారు, అక్కడ హిందువులు ఏం చేస్తున్నారు, అక్కడ లడ్డూ తయారు చేస్తున్న వైష్ణవులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న కార్యవర్గం మొత్తం ఏం చేస్తుంది అంటే ఈయనొక్కడే, ఈ పవన్ కళ్యాణ్ ఒక్కడే హిందూయిజానికి పేటెంట్ తీసుకున్న వ్యక్తి. మిగతా వాళ్ళందరూ హిందూయిజానికి వ్యతిరేకులు. హిందూయిజానికి ఏదో ఇతను హిందూయిజం కోసమే పుట్టినట్టు ఆవు మాంసం తినండి, గోవు మాంసం తినండి, ఏం కాదు తినండి, మా నాన్నగారు చెప్పారు, మా నాన్నగారు దీపారాజంతో సిగరెట్ వెలిగించుకుంటాడు అని మొత్తం నీతులకు సొల్లు కప్పులు పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తాడు వీడు. పైగా వీడొచ్చేసి హిందూయిజానికి నేనే పేటెంట్ హక్కుని, హిందూయిజానికి నేను పెద్ద బ్రాండ్ అంబాసిడర్ని అన్నట్టు చెప్తాడు. ఇతను చేసేదేంటి, చెప్పేదేమో శ్రీరంగనూతులు, దూరేదేమో సానికొంపలో. హిందూయిజానికి ఎక్కడికే ఉందా పేరు? వెయ్యికళ్ళ మండపాన్ని కూల్చినప్పుడు నువ్వేమైపోయావు? ఆ పింక్ డైమండ్ నీ ప్రోత్సాహంతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పింక్ డైమండ్ ముక్కలు చేసి చంద్రబాబు నాయుడు వేలు తొడిగింది నిజం కాదా? దాని మీద సిబిఐ దర్యాప్తు చేయగలరా? ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు వెప్పలేదు? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మీరు తిరుమల ప్రతిష్టను పెంచాలంటే 4 మంచి పనులు చేయండి. చంద్రబాబు నాయుడు పుష్కరాల పేరుతో విజయవాడ పరిసర ప్రాంతం మొత్తం మీద దగ్గర 100కు పైగా గుళ్ళను నేలకూల్చాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏమైపోయాడు పవన్ కళ్యాణ్? అంటే అభివృద్ధి అనే ఒక పేరు ఒకటి తగిలిచ్చేసి నువ్వు ఏమైనా చేసేస్తావా? అప్పుడు మాట్లాడరా పవన్ కళ్యాణ్ నువ్వు? అంటే ఇప్పుడు వచ్చేసి తిరుమల ప్రతిష్టను తగ్గిపోయిందని చెప్పేసి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే హిందూ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా దూరం అవుతారు, ఆ ఓటు మనకు వస్తుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలహీనపరచవచ్చు, పలతన చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడారు. ఇలా దారుణమైన కుట్రను వీళ్ళు పన్నారు. నిజంగా ఆ కలియుగ దైవాన్ని నేనైతే గట్టిగా వేడుకుంటున్నాను. స్వామి, నిజంగా ఇలాంటి దౌర్భాగ్యాలను నువ్వు ఎలా శిక్షేస్తావో మీకే తెలియాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ఎవరైనా నీ జోలికి వచ్చినా కానీ, నీ పేరు నీ అపవిత్రం చేసే ప్రక్రియ ఎవరైనా చేసినా కానీ పుట్టగొదలు ఉండకూడదు. అలాంటి శిక్ష వేయాలని చెప్పేసి ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను, నేను గట్టిగా ప్రార్థిస్తున్నాను కూడా. ఎందుకంటే నీకు మంచి చేయాలనుకుంటే ప్రజలకు 4 మంచి పనులు చేయి. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, నీ ప్రవచనాలు ఇదొక ప్రవచనం కదా, మానవ సేవే మాధవ సేవ అంటావు కదా. మానవ సేవ చేయి. నువ్వు వచ్చావు 100 రోజులైంది, ఇది మా మంచి ప్రభుత్వం, ఇది మా మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం, ప్రజలను ముంచిన ప్రభుత్వం, ఇది ప్రజలను ముంచిన ప్రభుత్వం. అలాగే దేవుణ్ణి కూడా ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలు కుదేలైపోయారులే కానీ ఒక్కడైనా సరే నేను ఆర్థికంగా బాగుపడ్డాను, నేను ఆర్థికంగా నాకు ఆలంబన లభించింది, నాకు ఈ విద్యాపరమైన ఈ రకమైన ఇది వచ్చిందని చెప్పేసి ఏ రోజైనా ప్రజల చేత అనిపించొద్దాం. పూర్తిగా స్టీల్ ప్లాంట్ వ్యవహారం, వరద యొక్క ముప్పు ప్రాంతం యొక్క వ్యవహారం, ఈ బాలికల యొక్క వీడియో 350 మంది వీడియో గుడ్లవల్లేరులో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోను మార్చే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో అలుముకున్న ప్రతి ఒక్క సమస్యని మీరు రూపుమాపడానికి, దాన్ని మర్చిపోవడానికి, చేయడానికి కోసమే ఈ శ్రీ తిరుమల శ్రీవారిని యొక్క లడ్డూని యొక్క తెర మీద తీసుకొచ్చారు. కానీ ఏ విధమైన దీంట్లో తప్పు జరగలేదు. నిజంగా హిందూయిజానికి పెట్టింది పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, హిందూయిజాన్ని ప్రతిష్ట పెంచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హిందూయిజానికి నిజంగా దేశవ్యాప్తంగా మన వైపు తలెత్తి చూసేలా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి విజయవాడ ఆ కర్కట ప్రాంతం వెళ్ళి చూస్తే సీతమ్మవార పాదాలు అక్కడ దేవాలయం మొత్తం నేలమట్టం చేసావు నువ్వు. ఆ దేవాలయాన్ని దమ్మున లీటర్గా కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజైనా ఒక్క దేవాలయం కట్టించారన్న ఒక్కటి చూపించండి. కాబట్టి ప్రజలైతే ఇది పూర్తిగా ఇట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు, నమ్మరు కూడా. మీరేమైనా మంచి చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పలుసన చేయాలి, ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మించిన పనులు చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి మరిపించే పనులు చేయండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. కానీ ఇలాంటి అపవాదులు, దేవుడు మనుషులు అని కాకుండా ఇలాంటి అపవాదులు ఎన్ని చేసినా సరే సస్యమీర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు.